మేడం మళ్ళీ కాల్ చేస్తున్నాడు. అసలే కావేరి టెన్షన్తో చేస్తుంటే మధ్యలో వీడొకడు. మేడం ప్లీజ్ మేడం మాట్లాడండి మేడం, లేకపోతే ఏదేది చేసేలా ఉన్నాడు మేడం. విశాల్, నేను యమజన్ మాట్లాడుతున్నాను. గుర్తుపట్టాను యమజ. ఎవడైనా అప్పిచ్చిన వాడిని మర్చిపోతాడు, తన దగ్గర అప్పు చేసిన వాడిని మర్చిపోడు. నా ఫోన్ లిఫ్ట్ చేయడమే మానేసి. ఓహో, నాతో అవసరం తీరిపోయింది అనుకుంటా కదా. అదేం లేదు విశాల్, ఇక్కడ నేను కొన్ని ట్రబుల్స్ లో ఉన్నాను. అవన్నీ నాకెందుకు చెప్తున్నావు? నేనిక్కడ ధర్మసంస్థ నడపడం లేదు, నిన్ను ధర్మము అడగట్లేదు. నేను చేసిన పనికి నువ్విస్తానన్న డబ్బే అడుగుతున్నా. విశాల్, నాకు కొంచెం టైం ఇవ్వు. ఇప్పటికే చాలా టైం ఇచ్చాను. నువ్వు నా వైపు ఉండి నా బలం చూసావు, నాకు ఆపోజిట్లో ఉండి నా బలం చూడలేదు. ఇప్పుడు నా డబ్బు ఇవ్వకపోతే నేనేంటో చూపిస్తా. విశాల్, నేను ఇవ్వనని చెప్పడం లేదు, కొంచెం టైం ఇవ్వు అని అంటున్నాను అంతే. నేను టైం ఇవ్వను, కానీ నువ్వు డబ్బు ఇవ్వాల్సిందే. రేపు 11 గంటల్లోగా నా ₹1 నాకు ఇవ్వకపోతే 11:05 అర్జున్ ముందుంటాను. ఏం జరిగిందో తనకి వివరంగా చెప్పేస్తాను. దెబ్బకు నువ్వు ఫినిష్. విశాల్ 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 విశాల్